వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B ఈ సబ్జెక్ట్కి సంబంధించి 7 మార్క్స్ క్వశ్చన్స్ కానివ్వండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ కానివ్వండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కానివ్వండి, ఏ చాప్టర్ నుంచి ఏ విధంగా చదవాలి, ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి అనే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎగ్జామినేషన్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అర్థమైందా? సో ఇంతవరకు మీకు ఏం రాకపోయినా పర్వాలేదు, అంటే ఇంతవరకు మీరు చదవలేదు సార్, జీరో అనుకున్నా పర్వాలేదు, మీరు ఏ విధంగా మంచి మార్క్స్ గెయిన్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు మాకు పాస్ అయితే సరిపోతుంది అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక 2 to 3 చాప్టర్స్ సజెస్ట్ చేస్తా చూడండి. వాళ్ళు ఏ చాప్టర్స్ అయితే సరిపోతుంది అంటే సర్కిల్స్, ఇంకేమున్నాయి ఎక్కువ చాప్టర్స్ చూడండి, ఇంటిగ్రేషన్ ఒకటి, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఇంటిగ్రేషన్, ఈ 3 చాప్టర్స్ చేస్తే సరిపోద్ది, మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ నాకు ఒక 50 to 60 మార్క్స్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన చాప్టర్స్ సర్కిల్స్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్. సర్కిల్స్ చేస్తే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఆటోమేటిక్గా చేసేస్తారు. సో 1, 2, 3, 4, 5 వీటితో పాటు ఎలిప్స్ ఈజీగా చేస్తారు. ఈ 6 చాప్టర్స్ చేస్తే 50+ మార్క్స్ ఈజీగా వస్తాయి నాన్న. అర్థమైందా? సో ఇంకా ఎక్కువ మార్క్స్ కావాలనుకుంటే అన్ని చాప్టర్స్ చేయాలి, తప్పదు. ఓకే, ఇది బ్లూ ప్రింట్, చాలా జాగ్రత్తగా చూడండి. మీకు సర్కిల్స్ నుంచి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా మీకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావు. ఓకే, 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ పారాబోలా నుంచి మీకు 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి హైపర్బోలా నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అన్న. అదేవిధంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ ఏంటి ఇంటిగ్రేషన్ నుంచి 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రిడక్షన్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక 7 మార్క్స్ 2 7s వస్తాయి, 2 2s వస్తాయి. డెఫినెట్ ఇంటిగ్రల్స్, దీంట్లో నుంచి మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థం, ఈ చాప్టర్ చేస్తే మీకు 7 వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. రైట్, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, దీంట్లో నుంచి మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో నుంచి మీకు 2 2s వస్తాయి. అర్థమైందా? డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. అర్థం కదా? సో ఇది మీకు బ్లూ ప్రింట్. ఇందులో మనం ఈజీగా చేయాల్సిన చాప్టర్స్ ఏమున్నాయంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఎలిప్స్, పారాబోలా, ఈ 4 చాప్టర్స్ డెడ్ ఈజీగా చేయొచ్చు. అర్థమైందా? సో ఈ 4 చాప్టర్స్ మెయిన్ మ్యాక్సిమం చాలామంది ఈ 4 చాప్టర్స్ చేసేస్తారు. ఇందులో ఎవరికి డౌట్ ఉంటుంది. మ్యాక్సిమం చాలా ఈజీ చాప్టర్స్ ఇవి. ఈ 4 చాప్టర్స్ ఏంటి? సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, హైపర్బోలా, ఇంకేముంది ఎలిప్స్. ఈ 2 ఒకలా ఉంటాయి, ఈ 2 ఒకలా ఉంటాయి. 4 చాప్టర్స్ చేస్తే ఇక్కడ మీరు పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఇంకేముంది? డెఫినెట్ ఇంటిగ్రేషన్. అర్థమైందా? ఇంటిగ్రేషన్ మీకు ఏంటి? రిడక్షన్ ఫార్ములాస్ ఉంటాయి. అందులో ఒక 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది, అందులో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 7 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు మ్యాక్సిమం మీకు అన్ని చాప్టర్స్ చదవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా సరే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఎలిప్స్, హైపర్బోలా వీటితో పాటు చదవాలనుకుంటే ఇంకా టైం ఉంటే ఇంటిగ్రేషన్ ఇవి చేస్తే సరిపోతుంది, మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, వీటితో పాటు నెక్స్ట్ ఇంకేమైనా చేయాలనుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఉంది, పారాబోలా ఒకటి ఉంది. ఈ పారాబోలా కన్నా ముందు మీరు డెఫినెట్ ఇంటిగ్రల్స్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఓకే, ఫర్దర్ ఇంకా మీకు టైం ఉంటే అప్పుడు 2 చాప్టర్స్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా మీరు ఒక ఆర్డర్ వైజ్గా చేస్తే మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఈజీగా మంచి మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, అర్థం కానీ ఇది బ్లూ ప్రింట్ చూడండి ఒకసారి. అర్థం ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ టోటల్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, మీ టోటల్ మార్క్స్ ఇవి. అర్థం కదా? సో ఇప్పుడు మనం ఏ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని చదవాలి అనే ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం అన్న. ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, 7 మార్క్స్లో ఫస్ట్ చాప్టర్ మనకి ఏంటి? సర్కిల్స్. బ్లూ ప్రింట్ చూసారు కదా, 7 మార్క్స్ ఏమున్నాయి? ఫస్ట్ చూడండి, సర్కిల్సే కదా. సో ఫస్ట్ సర్కిల్స్, ఈ చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయా? ఓకే, సో అన్న ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ దట్ లాస్ట్ 5 years అవ్వచ్చు, లాస్ట్ 4 years అవ్వచ్చు, రిపీటెడ్గా మీకు వస్తున్న క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా? సో ఈ క్వశ్చన్స్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, బికాస్ ఎందుకంటే ఈ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చాయి. అర్థమైందా? సో ఈసారి కూడా రావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇలాంటివి చూడండి, మీరు ఇందులో కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీకు తెలియకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి. వీటి యొక్క ఆన్సర్స్ మీకు తెలియకపోయినా ఆల్రెడీ మనం ఆన్సర్స్ వీడియోస్ చేసి
ఛానల్ అప్లోడ్ చేసాం, అప్పుడు అవైలబుల్గా ఉన్న ఒకసారి చెక్ చేయండి. అర్థమైందా? సో అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, క్లాసెస్ ఇవన్నీ కలిపి మీకు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం యాప్ తీసుకురావడం జరిగింది. యాప్ వచ్చేసరికి డిఎంటీ క్లాసెస్, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుందాం. ఇందులో మీకు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఇస్తాడు, వీటి గుండా ఫామ్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇది చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ, సర్కిల్ ఈక్వేషన్ వస్తే సరిపోద్ది. మీకు సర్కిల్స్ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ వదిలేయండి, 7 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ ఇచ్చినా సర్కిల్ ఈక్వేషన్ వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్లస్ ఇంకేముంటాయి మనకి, సెంటర్ ఫార్ములా, రేడియస్ ఫార్ములా, ఈ ఫార్ములాస్ ఈ 3 వస్తే మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సర్కిల్ ఫార్ములా చాలా మంది తెలియదు, ఒకసారి చూడండి. సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఈ ఫార్ములా వస్తే ఈ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్ 2 పాయింట్స్ ఇస్తాడు, ఇది సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, చూడండి, పాయింట్స్ తప్పు రాశారంటే మీకు సంబంధిత ఆన్సర్ రాదు కరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ ఫైండ్ ది ఈక్వేషన్ సర్కిల్. ఇక్కడ కూడా అంతే, మీకు పాయింట్స్ ఇస్తారు, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, షో దట్ ద సర్కిల్స్ అని చెప్పి 2 సర్కిల్స్ ఇస్తాడు, ఇవి ఒకదానికి ఒక టచ్ అవుతుందంట. ఓకే, సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్. వీటి కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇంకేమన్నాడు, కామన్ ట్యాంజెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనా? సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే క్వశ్చన్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, నెక్స్ట్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అడుగుతాడు, కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎవరు మిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2 సర్కిల్స్ ఇచ్చాడు, టచెస్ టు ఈచ్ అదర్ అంట, అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ అంటే. అర్థంగా ఈ క్వశ్చన్ చెప్పాను మీకు ఆల్రెడీ, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద, నెక్స్ట్ సర్కిల్ ఈక్వేషన్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకేంటి ఉంటాయి మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్, కాన్సైకిల్ క్వశ్చన్స్ కూడా, అవి కూడా చెప్తా ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇంకోండి ఫిఫ్త్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది మీకు చూడండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్, అందరూ మ్యాక్సిమం ఈ క్వశ్చన్ చాలామంది చేయరు, ఎందుకంటే క్వశ్చన్ చూసి భయపడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏంటి, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. చూడండి, ఈ సర్కిల్స్కి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. మీకు ఒకవేళ సర్కిల్స్ సంబంధించి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒక ఆన్సర్స్ మీకు రాకపోయినా ఆల్రెడీ వీడియోస్ చేసాం, వీడియోస్ ఛానల్ అప్లోడ్ చేసాం, అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి, చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, డోంట్ వరీ. అర్థమైంది కదా, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, మ్యాక్సిమం ఇచ్చే క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇలా ఈ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం ఇస్తారు చూడండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, కాన్సైక్లిక్. ఈ కాన్సైక్లిక్ అంటే ఏంటి అని తెలిస్తే మీరు సమ్ మొత్తం ఈజీగా చేసుకోవచ్చు. కాన్సైక్లిక్ సమ్స్ అలా చేయాలి, ఆల్రెడీ ఆ వీడియోలో అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అని ఇచ్చి మీకు పాయింట్స్ ఇస్తాడు. కాన్సైక్లిక్ అంటే ఈ పాయింట్స్ అన్ని మనం కాన్సైక్లిక్ అని చూపించాలి. ఓకే, సో ఈ కాన్సైక్లిక్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా 100% ప్రతి పేపర్లో ఉంటుంది, కాబట్టి ఈ కాన్సైక్లిక్ క్వశ్చన్ ఎవరు మిస్ కావద్దు. ఓకే, ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. కాన్సైక్లిక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, మీకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది మనకి. ఫైండ్ ద ఈక్వేషన్ ద పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్. చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పటికి 7 క్వశ్చన్స్ చెప్పా, అంటే ఈ 7 క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చేవి. అర్థమైంది కదా, ఒకసారి చూడండి, ఒకసారి రివ్యూ చేసేస్తాను. మ్యాక్సిమం 7 మార్క్స్ క్వశ్చన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని కానీ, లేదా కామన్ ట్యాంజెంట్ అని ఇవ్వడం కానీ, లేదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదా మన ఇంకేమున్నాయి కాన్సైక్లిక్ క్వశ్చన్స్ కానీ, లేదా ఇదండి ఈ విధంగా క్వశ్చన్స్. ఈ క్వశ్చన్సే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఒకవేళ ఇందులో ఏదైనా క్వశ్చన్ మీరు మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ 7 క్వశ్చన్స్ రావాలి. వస్తే మీకు ఈ చాప్టర్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్, అంటే 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. 7 మార్క్స్ క్వశ్చన్ ఎప్పుడైతే చేశారో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకే, సో ఈ 7 క్వశ్చన్స్ ఎవరు మిస్ కావద్దు. చూడండి, ఈ 7 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంతవరకు మనం సర్కిల్స్ చూసాం. నెక్స్ట్ చాప్టర్ 7 మార్క్స్ క్వశ్చన్స్లో నెక్స్ట్ చాప్టర్ పారాబోలా. సో ఈ చాప్టర్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా y² = 4x ఇన్ స్టాండర్డ్ ఫామ్. డయాగ్రామ్తో కలిపి వేయాలి క్వశ్చన్. డయాగ్రామ్ వేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఒక డయాగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ.
అర్థం కదా. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఇది స్టాండర్డ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తాడు దీని నుంచి. ఇంకేమంటాడు చూడండి, ఫైండ్ ద ఫోకస్, డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ టాంజెంట్ రెక్టమ్, ఫోకి, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఈ క్వశ్చన్ ఇస్తాడు, ఇవి చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ ఎట్ అనే ఈ విధంగా ఇస్తాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 1/16 అదేవిధంగా 1/8 ఉంటుంది అంతేనా. సో ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీకు స్టాండర్డ్ ఫామ్ వస్తుంది ఎగ్జామినేషన్, ఖచ్చితంగా స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. ఒకవేళ ఇది మిస్ అయితే నెక్స్ట్ ప్రయారిటీ ఇది థర్డ్ క్వశ్చన్ 16/A, అదేవిధంగా ఇంకో 8/A, 1/8. ఈ రెండు క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫోర్త్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. అర్థమైందా. సో ఫస్ట్ ప్రయారిటీ స్టాండర్డ్ ఫామ్. ఇది రాకపోతే ఈ రెండింటి నుంచి వస్తుంది, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇది కూడా లక్ మీకు మిస్ అయితే నెక్స్ట్ ఈ టైప్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇవి చదవండి. ఇవి మ్యాక్సిమం మీకు ఈ చాప్టర్ నుంచి రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ ఇవే. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా మీకు టైం ఉంటే ఫర్దర్, ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం ప్రయత్నం చేయండి. ఓకే, మ్యాక్సిమం మీకు స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. స్టాండర్డ్ ఫామ్ రాకపోతే ఇదిగోండి ఈ మోడల్లో ఉన్నాయి కదా రెండు క్వశ్చన్స్, ఆ రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మీకు ఇది రాకపోతే ఇదిగోండి ఈ సెకండ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఇవి మీకు రిపీటెడ్ అంటే ఇవే కన్ఫామ్ కాదు, ఇవి మీకు రిపీటెడ్గా వచ్చినవి. నెక్స్ట్ అర్థమైందా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్స్ ఉన్నాను, ఇంటిగ్రేషన్. ఈ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూడండి. ఇందులో మీకు రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ వచ్చేసరికి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఎవల్యూట్ 2 cos x 3 sin x by 4 cos x plus 5 sin x. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ దాన్ని చూడండి, ఈ రెండు ఒకే మోడల్. ఈ క్వశ్చన్ ఎవరైతే చేస్తారో ఈ క్వశ్చన్ ఈజీగా చేసేస్తారు. ఓకే, సో ఈ మోడల్లో క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఈ మోడల్లో 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఒకటి చేస్తే సరిపోద్ది, మిగతా రెండు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. అర్థమైందా. వీటి యొక్క ఆన్సర్స్ మీకు తెలియకపోయినా ఆల్రెడీ వీడియోస్ చేసి యాప్లో ఉన్నాయి, ప్లస్ మీకు ఛానల్ అప్లోడ్ చేసాం. అర్థమైందా. సో వీలైనంత ఛానల్లో చెక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. dx/3 cos x plus 4 sin x plus 6. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా 7 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి క్వశ్చన్స్. ఇప్పుడు ఇవి చూడండి నాన్న, రిడక్షన్ ఫార్ములాస్. ఇందులో మీకు 6 ఫార్ములాస్ ఉంటాయి. 6 ఫార్ములాస్లో మెయిన్గా 3 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 3 చేస్తే సరిపోతుంది. 3 నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మేబీ ఒకవేళ 3 మిస్ అయితే మిగతా 3 ఉంటాయి. ఎవరైతే సైన్ చేస్తారో క్వశ్చన్ ఈజీగా చేసేస్తారు కదా. సో కాబట్టి మీకు 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపిస్తారు చూడండి. ఫస్ట్ది సైన్, నెక్స్ట్ కాస్, నెక్స్ట్ ట్యాన్. మీకు మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్, ఎక్కువ సార్లు వచ్చే క్వశ్చన్ సైను, ట్యాన్. అర్థమైందా. ఇంకా మిస్ అయితే కాస్. ఈ మూడింటి నుంచి మ్యాక్సిమం ఈ మూడింటి నుంచే వస్తాయి క్వశ్చన్స్. గుర్తుపెట్టుకోండి, రిడక్షన్ ఫార్ములా 6 ఫార్ములాస్ ఉంటాయి. 6 ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే 7 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. చాలా ఈజీ ఉంటాయి. ఒక ఫార్ములా వస్తే ఒక ఫార్ములా వచ్చేది, అంటే ఆ 6లో 3 నేర్చుకుంటే సరిపోతుంది, 3 వచ్చేస్తాయి. అర్థమైంది కదా. సో ఇవి రిడక్షన్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ ఏంటి ఇవి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ఈ చాప్టర్ 7 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. అర్థమైందా. సెకండ్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ రెండు క్వశ్చన్స్ ఒకే విధంగా ఉంటాయి, ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి. ఈ క్వశ్చన్ చేస్తే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేస్తారు. ఈ క్వశ్చన్ మ్యాక్సిమమ్ మీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్. అర్థమైందా. ఈ క్వశ్చన్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా ఈజీ క్వశ్చన్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎలిప్స్. నెక్స్ట్ ఇంకా ఇచ్చాడు, వెయిట్. ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మీకు మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. అర్థమైందా. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది సెకండ్ క్వశ్చన్. ఇందులో మీకు కింద ఇంకో క్వశ్చన్ కనిపిస్తుంది చూడండి, sin square x by cos x plus sin x. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఇవి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి, ఈ క్వశ్చన్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఇదొకటి. నెక్స్ట్ ఫిఫ్త్, ఈ 3 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే లాస్ట్ 5 yearsకి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవి. అర్థమైందా.
సో వీటితో పాటు ఒకవేళ ఇవి రాకపోతే నెక్స్ట్ ఇంకేముంది, ఫోర్త్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ 5 క్వశ్చన్ చేస్తే సరిపోద్ది మ్యాక్సిమం. వీటి నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా వస్తుంది.